సందట్లో సడమియా బీజేపీ మొన్న రీసెంట్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ నేను బ్యాక్ అయింది ఎందుకన్నా బ్యాక్ అంటే అలా ఏముంది అలా చేసుకోనికి. పవన్ కళ్యాణ్ అంటే అక్కడ టీడీపీతో పొత్తున్నారు, అక్కడ ఉన్నారు. అట్లాంటప్పుడు ఎందుకు ఇక్కడ పక్క రాష్ట్రాలకు సంబంధించిన దాని మీద ఈడ పైరో పవన్ కళ్యాణ్ రాడు కదా, వీళ్ళు చెప్పుకున్నా కానీ వీళ్ళు అన్న సినిమా టికెట్ రేటు పెంచి మొన్న జర సినిమా రిలీజ్ అయితే కొంచెం మోసుకున్నాడు. ఆయన అక్కడ కూడా తీసుకుపోయాడు, జర ఇక్కడ ప్రచారం కుదిప్పు ఆయన అది ఇది అని. కానీ ఇవాళ ఆయన ఎందుకంటే చంద్రబాబుని పిలుచుకొని ప్రచారం చేసుకుని కాంగ్రెస్ వాళ్ళు ఎవడొద్దు అంటాడు. అసలు వీళ్ళు మోడీ సోపత మీ సోపత అట్లా అర్థం కాదు. అసలు ఎంత అనైతిక పొత్తులు ఇవి, అసలు ఏందో అర్థం కావట్లేదు, పిచ్చిలేస్తున్నావు సార్. అరే అన్న చాలా దారుణంగా ఉన్నది. ఇవాళ వీళ్ళేమో సపోర్ట్ చేసేది నరేంద్ర మోడీకి, కాంగ్రెస్ పార్టీ పట్టుకొని ఇక్కడ వాళ్ళు రాజకీయాలు తిప్పుతారు. ఇలా ఫ్యూచర్ సిటీ మొత్తం వర్క్లన్నీ వాళ్ళే పంచుకుంటున్నారు అక్కడ. వాళ్ళే చెప్పచ్చు. రాజగోపాల్ అని చెప్పింది 2000% కరెక్ట్. అది ఇచ్చిన స్టేట్మెంట్. ఆ 20 మంది ఆ చంద్రబాబు నాయుడు టీమే ఇక్కడ మొత్తం పెత్తనం వాళ్ళే, నడిపేటోళ్ళు వాళ్ళే, అన్నీ వాళ్ళే. అందుకని ఇక రియల్ ఎస్టేట్ పడిపోయింది, కన్స్ట్రక్షన్లు పడిపోయినాయి, అన్నీ ఆగిపోయినాయి. ఈరోజు ఏవి మాట్లాడడానికి లేదు.